క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. 2024 అంతా కాచిన దేవునికి మహిమ కలుగును గాక. నూతన సంవత్సరపు నూతన దినము నూతన వాగ్దానములతో దేవుడు మనం నడిపించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఓ సంతోషము కరమైన మాట. దేవుడు నాకు ఇస్తున్న ఆశీర్వాదాల పట్టిక. మరి నూతన సంవత్సరమున మీ కొరకు నేను ఏ వాగ్దానమును సిద్ధపరచాలని ప్రభు సన్నిధానమందు కూర్చున్నప్పుడు దేవుడు నాకు ఒక మాట తెలియజేశారు. చదవండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. యెషయా గ్రంథము 54:10 చదవండి. పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలండి. నేను రాసుకునే ప్రతి పుస్తకం మీద నాకు ఉదయం నేను వాక్యం చెప్పిన తర్వాత చూసుకున్నాను, నా కృప నేను విడుదల. ఇంకో పుస్తకం తెస్తే నా కృప నీకు చాలును. అలాగే వసంత వాళ్ళలో కూడా నాకు అమ్మగారు అన్నారు నేను ఇక్కడికి తీసుకుంటాను అంటే, సరే నేను తీసుకుంటానని చెప్పి నేను వాగ్దాన కార్డు తీసినప్పుడు దేవుడు నాకు 55 యెషయా గ్రంథం 3వ వచనములో దావీదులకు చూపు శాశ్వత కృప నీకును చూపేదను. అంతా కూడా ఈ సంవత్సరం చెప్పండి దేని మీద ఉంది? కృప 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 కృప. ఈరోజు మనం చదువుకున్న యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనములో యెషయా గ్రంథకర్త ఈ మాటలు ప్రవచిస్తున్నాడు. దేవుని నోట పలికించే ఆ మాటను తన పుస్తకంలో రాస్తూ 2 విషయాల గురించి మనతో మాట్లాడాడు. ఒకటి, దేవుడు నీ యందు జాలి పడాలంటే ఆయన కృప నిన్ను విడవకుండా ఉండాలి. కాబట్టి మొదటి వాగ్దానం ఏంటంటే, నా కృప అయితే నిన్ను విడిచిపెట్టదు. ఈ 2025వ సంవత్సరంలో ప్రారంభముతోనే దేవుని కృప మీకు తోడయుండును గాక. దీని గురించి నేను వసంత వాళ్ళలో మాట్లాడడం జరిగింది. కృప అంటే అర్హత లేని వారికి కూడా అర్హత ఇవ్వడం. మనందరికీ తెలుసు, రాష్ట్రపతి అనే ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయనకి ఒక అధికారం ఉంది, చాలా అధికారాలు ఉన్నాయి. కానీ అందులో ఒక అధికారం ఏంటో తెలుసా? ఒక ఉరిశిక్ష పడ్డ వ్యక్తికి సైతం కూడా క్షమాభిక్ష పెట్టగలిగి, ఏమంటే చనిపోవలసిన వాడిని కూడా బతికించగలిగే ఒక అధికారం రాష్ట్రపతికి ఉంది. మరి ఒక మనిషికి అధికారం ఉంటే మన దేవుడికి ఇంకెంత అధికారం ఉంటుంది? ఏమంటే పనికి మాలిన వారు కానీ దేవునికి విరుద్ధంగా తిరిగిన వారిని సైతం కూడా ఆయన కృప మనందరినీ విడవక కాపాడునుగాక. ఈ మాట నేను వాగ్దాన రూపేణ వసంతవాడ గ్రామంలో మాట్లాడడం జరిగింది. అయితే అక్కడ విడిచిపోను అనే మాట గురించి కాకుండా ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు కృప గురించే మాట్లాడాడు. ఆయన కృప ఉంటే నా జీవిత కాలం అంతయో కృపాశామలే నా వెంట వచ్చును. కృప మన వెంటాడితే క్షామం ఉంటుందని, కృప మన మహిరైశ్వర్యములకు తోడుగా ఉంటుందని, కృప జాలి పడితే మనం రక్షించబడతామని, కృప కోరుకోమని, కృప కొరకు వెంపర్లాడమని మరి వసంతవాడ గ్రామ ప్రజలకు వాగ్దాన సందేశము అందించడం జరిగింది. దేవుని చెట్టు మీద సాయంత్రానికి అది అప్లోడ్ అవుతుంది, మీరు వీక్షించండి. మరి మన వీరమగొండ ప్రాంతానికి మీకు దేవుడు ఇస్తున్న అదే ప్రాముఖ్యమైన వాగ్దానంలోని ఒక భాగం. ఇది అందరికీ, అది వాళ్ళకి ఇది మీకని కాదు. కానీ మరి 2 ఉంటే 2, 3 ఉంటే 3 మరి చెప్పాలి కనుక, సమస్తం దాన్ని వివరించాలి కనుక వారికి మట్టిగా నీ కృప నిన్ను విడిచిపోదు, ఆయన కృపను పొందుకోండి అని చెప్పాను. ఈరోజు మనం నేర్చుకోబోతున్న ఈ వాగ్దానంలోని 2వ భాగం ఏంటయ్యా అంటే, సమాధాన విషయమై నిబంధన తొలగిపోదు అంటున్నాడు. మన దేవుడు ఎవరయ్యా అంటే ప్రామిస్ గాడ్. ఏ గాడ్ అంటేనా?
ప్రమాణం చేస్తాడు, నిబంధన చేస్తాడు. ఆయన చాలాసార్లు నిబంధన చేశాడు. మీకు ఉదాహరణగా జల ప్రళయములో దేవుడు సమస్త మానవాళిని పశువాదులను తుడిచిపెట్టిన తర్వాత దేవుడికే మనసు కలిగి, నేను మీకు మాట ఇస్తున్నాను, ఇక నుంచి వర్షం పడిన ప్రతిసారి ఇంద్రధనుసు వస్తుంది, నా కోపం దాన్ని చూడగానే తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ ఇంద్రధనుసు చెప్తుంది, ఒకప్పుడు నువ్వు కోపపడి సమస్త మానవాళిని చంపేస్తావు, కాబట్టి నువ్వు శాంతించాలబ్బాయ్ అన్నట్లుగా దేవునికి ఒక నిబంధన గుర్తుగా ఈ యొక్క ఇంద్రధనుసును దేవుడు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే నిబంధన సున్నతిని దేవుడు పెట్టినట్లుగా చూస్తున్నాం. అలాగే నిబంధన రక్తాన్ని దేవుడు పెట్టినట్లుగా చూస్తున్నాం. అయితే ఇశ్రాయేలు కూడా దేవుడు ఒక నిబంధన చేశాడంట. మనం చదువుకున్న వారమైతే యెషయా గ్రంథము ఇర్మియా గ్రంథము 54:10 ఇది ఎవరి కొరకు చేసిన నిబంధన అంటే ఇశ్రాయేలీయుల కొరకు చేసిన నిబంధన. ఇశ్రాయేలుకి ఏమని నిబంధన చేశారు దేవుడు? సమాధాన విషయమై నా నిబంధన నీకు తొలగిపోదు, జాలి పడైనా కృప చూపించైనా నేను నీకు కరుణిస్తాను, అది తొలగిపోదని. ఇది ఇశ్రాయేలు కొరకు నిబంధన. ఇది మన గురించి అయితే కాదు, మరి మన గురించి కూడా నిబంధన దేవుడు చేశాడా అంటే చేశాడు. ఇర్మియా గ్రంథం 31:31 కానించి, ఇదిగో నేను ఇశ్రాయేలీయుల వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులలో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు, నేను వారి పెనిమిటి అయినను వారు ఆ నిబంధనను చాలా చూడండి పిల్లరా, ఇది దేవుడు ఇశ్రాయేలీయులతో కాదు, నూతనమైన ఇశ్రాయేలీయుల మనతో చేసిన నిబంధన. దేవుడు ఆ వారితోనూ ఒక నిబంధన చేశాడు, మనతోనూ నిబంధన చేశాడు. అయితే ఈరోజు మన వాక్యం ఏంటి అంటే, ఆలోచన చేయండి ప్రియులారా, తొలగిపోదు లేదా తొలగిపోలేదు అనే మాటను మీ ముందు చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు చాలామంది మాట ఇస్తాం, ప్రామిస్ చేస్తాం. ఇప్పుడు మన మధ్య ప్రామిస్ కార్డులు కూడా ఉన్నాయి. దేవుడు మాట ఇచ్చాడు, గుర్తుందా? అసలు 2024లో దేవుడు నాకు ఏ మాట ఇచ్చాడు, అది నెరవేరింది అనేవారు ఎవరికి గుర్తుందా? కొంతమందికి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు కార్డు తీసుకుంటారు, ఎక్కడ పడుతుంది దాన్ని అక్కడ పడేసి దేవుడు నాకు ఏం చేశాడు అంటాం. కార్డు తీసుకోవడం ప్రాముఖ్యం కాదు, కార్డు ఇవ్వడంలో గొప్పతనం లేదు. కానీ ఆ ప్రామిస్ కార్డులో ఉన్న వాగ్దానం ఏం చెప్తుందయ్యా అంటే, దాని నిమిత్తమైన ప్రార్థన చేసి ఆ దీవెనలకు నువ్వు స్వాస్థ్యం పొందుకునే ఒక అధికారాన్ని సంపాదించుకుంటామని. ఆ ప్రామిస్ నీకే ఇవ్వడానికి గల కారణం ఏంటయ్యా అంటే, దేవుడు నాకు ఇలాంటి ప్రామిస్లు చాలా ఇచ్చాడు. ప్రతి సంవత్సరం నేను ఈ కార్డు కొరకు ఎంతో ఆశపడుతూ ఉంటాను. ఎందుకంటే దేవుడు నేను అభివృద్ధిపరుస్తా అన్నప్పుడు దేవుడు అభివృద్ధిపరిచిన దినాలు, నీ పట్ల నేను కార్యం చేస్తానన్నప్పుడు కార్యం చేసిన దినాలు, నీ తల మీద నేను మొత్తం పెడతానన్నప్పుడు దేవుడు ఈ లోకపు అధికారాల్లో కూడా ఒక అధికారిగా నన్ను నిలబెట్టుకునే అధికారాలు, ఇవన్నీ కూడా నేను చూశాను. అయితే ఈ లోకంలో కొన్ని ఉంటాయి, కొన్ని పోతాయి. డబ్బు ఉంటుంది, పోతుంది, అధికారం ఉంటుంది, పోతుంది, పదం ఉంటుంది, పోతుంది. కానీ దేవుడు చేసిన ఏ ప్రామిస్ కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, వదిలేసే దేవుడు కాదు, తప్పిపోయే దేవుడు కాదు, తొలగించుకునే దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చాడంటే, అందుకని అంటాడు హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో మనం చదువుతాం, ప్రేమ దేవుని పెట్టారు, వాగ్దానము చేసిన వాడు ఎవరంటే ఆయన మాట ఇచ్చి తప్పుటకు అతడు నరుడు కాదు. మనిషి అయితే మాట ఇచ్చి తప్పుతాం, సంఖ్యాకాండంలో ఉంటుంది కదా, మాట ఇచ్చి తప్పుటకు అతడు నరుడు కాదు అని. మనుషులైతే మాట ఇస్తారు, అనుంటారు వాటికి, నీకు వచ్చే సంవత్సరం చీర కొంటానని మా ఆవిడ ఇందాకనే అంటుంది, నాకు చీర కొంటా అన్నారు కానీ. ఆలోచన చేయడం లేదా, నిజమే మాట ఇచ్చాం, ఎందుకులే అమ్మ బోర్డు ఉన్నాయిగా అని చెప్పి తప్పిపోయాం. మనుషులైతే మాట ఇచ్చి తప్పిపోతారు, కానీ దేవుడు అలా కాదండి. మాట ఇచ్చాడా, అది దేవుడు
నీకు ఇచ్చి తీరేదాకా, దాన్ని నువ్వు పొందుకునే సమయం వచ్చేదాకా ఖచ్చితంగా ఇస్తాడు. దాన్ని మనం అందరం అనుభవించదుము గాక. దేవుడు ఈరోజు మాటిస్తున్నాడు, ఇదిగో నేను చెప్పబోయే కొన్ని ఉన్నాయి, అవి నీ జీవితంలో తొలగిపోకుండా నేను ఇస్తాను. ప్రభువా నాకేమి ఇస్తావో చక్కగా చెప్పండి. ఏది నా జీవితంలో తొలగిపోకుండా, విడవకుండా నా జీవితంలో నువ్వేమి ఇవ్వగలవు అంటే చదవండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మొదటి మనం చూసిన వారమైతే నిర్గమాకాండము 13వ అధ్యాయము 22వ వచనం. నిర్గమ 13:22. ఒక్కరు చదవండి అమ్మా. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. దీన్ని మనం ఏమని పెట్టుకుందాం? దేవుని కాపుదల పగలైనా రాత్రైనా మన మధ్య నుండి తొలగిపోదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా దేవుని కాపలా కావాలంటారా మనకి? ఎందుకంటే ఈరోజు చాలా మంది మీ దేవుడి కాపుదల మాకెందుకు, ఓ డబ్బులు పడేస్తే బౌన్సర్లు వస్తారు, డబ్బులు పడేస్తే గన్మెన్లు వస్తారు, డబ్బులు పడేస్తే సెక్యూరిటీ గార్డులు వస్తారు, డబ్బులు పడేస్తే వాచ్మెన్లు వస్తారు. వాళ్ళ కాపలా సరిపోదా అంటే మానవుని యొక్క కాపుదల, మానవుని యొక్క రక్షణ కొంతవరకు. నాకు ఒక్కోసారి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. దాన్ని నేను ఎందుకు పిచ్చిగా అన్నానంటే, ఏమండి ఈ లోకంలో ఉద్యోగం కావాలనుకోండి ఏం చేయాలి? చదవాలి, రైట్. ఏమంటే అలాగే ఉద్యోగం కావాలంటే చదవాలి, ప్రమోషన్ కావాలంటే చదవాలి, ఓ మంచి ర్యాంక్ రావాలంటే చదవాలి, ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉంటే చదవాలి అన్నారు కదా. నేను ఏ చదువు అయితే ఆ చదువు చదువుతా మీరు చెప్తే. అయితే నేను చావకుండా ఉండాలి. ఏంటంటే చదువు వల్ల అవదా? సరే, ₹1 కోటి మీకు ఇస్తాను, నన్ను చావకుండా కాపాడతారా? అదేంటి? డబ్బు వల్ల అవ్వదు, చదువు వల్ల అవ్వదు, సెక్యూరిటీ గార్డ్ వల్ల అవ్వదు, ఇంకేమైనా ఉన్నాయా? దేవుని కాపుదల కాకుండా ఏది మన జీవితంలో లేదు. దేవుని కాపుదల పగల మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను దేవుడు మనకి తోడయుడుగాక. మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? పగల మేఘస్తంభం ఏంటి, రాత్రి అగ్నిస్తంభం ఏంటి? ఎంతమందికి ఆలోచన వచ్చింది? అసలు మనం బైబిల్ చదవడమే కానీ ఏ రోజైనా ప్రశ్నించామా? అంటే పగల మేఘస్తంభం ఎందుకు, రాత్రి అగ్నిస్తంభం ఎందుకు? అది పగల ఏమొస్తుంది? ఏమంటే వాళ్ళు నడిచే దారులు మీరు మ్యాప్లో చూడండి, లేదంటే గూగుల్ వచ్చేసింది, గూగుల్ తల్లి, యూట్యూబ్ తల్లి ఒకటి వచ్చింది, ఫేస్బుక్ తల్లి ఒకటి వచ్చింది. ఏమంటే మనం ఇంటికాడ కూర్చొని యెరూషలేం ఎలా ఉందో, ఏమంటే యొర్దాన్ ఎలా ఉందో, ఈజిప్ట్ ఎలా ఉందో, సియోను కొండ ఎలా ఉందో ఇవన్నీ చూడొచ్చు. నేను భక్తులు వెళ్ళి చూపించినప్పుడు వెళ్ళలేకపోయినా ఆ కళ్ళతో ఓహో యేసు ఇక్కడ పుట్టాడా, యేసు ఈ ప్రాంతంలో సంచరించారా, మోషే ఇక్కడ నడిచాడా, ఈ కాపుదలు ఇచ్చాడా చూస్తూ ఉంటా. నేను గమనించానండి, ఏమండి ఐగుప్తు అంటే ఈజిప్టు ఎడారి ప్రాంతం, తారు ఎడారి, తారు అనే ఎడారి, భయంకరమైన ఎడారి. అలాంటి ఎడారిలో ఈ మార్చి నెల కాడ్నించి జూన్ నెల దాకా ఒకసారి గమనించండి, ఎండలు ఎలా కాస్తాయి, ఆడిపోతాయి. ఒకవేళ దేవుడు అక్కడ ఏమైనా చెట్లు వస్తాకి ఎడారులు ఏం మొలవు, చెట్లు మొలవు. మేఘస్తంభం అంట నేను ఏసీ పెట్టాడు దేవుడు, ఓపెన్ ఏసీ అంటారు చూడండి. మనం పెద్ద పెద్ద మాల్కి వెళ్ళినప్పుడు ఇంటర్నల్ ఏసీ అంటూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళిన ఏసీ తగ్గిద్ది అంటే అర్థం ఏంటంటే దేవుని కాపుదల పగలంట ఏసీలాగా ఉంటుందంట. మరి రాత్రులు ఎందుకు అంటే ఏమంటే విచిత్రం ఏంటో తెలుసా? ఎడారిలో విచిత్రం ఏంటో తెలుసా? ఇప్పుడే సంతోష్ గారు చెప్పి ఏం తగిలిందంట? వెన్నెల దెబ్బ. నేను దీని గురించి ఆలోచించా, అసలు వెన్నెల దెబ్బ తగలడం ఏంటి, వెన్నెల దెబ్బ తగలడం ఏంటని యూట్యూబ్ అంతా ఎదికేస్తే ఏమి లేదండి. ఎడారి ప్రాంతంలోనూ మన ప్రాంతాల్లో కూడా బయట పడుకున్నప్పుడు ఏమంటే రాత్రి 12 గంటలు దాటిన తర్వాత మంచు అనేది కురుస్తుంది. ఆ మంచు పట్టేసి రొంపలు, జలుబులు, దగ్గులు వస్తాయి. అందుకనే నైట్ పూట అంటే దేవుడు ఏమంటే ఇతర దేశాలు చేసుకున్నట్లుగా దాన్ని ఏమంటుంది, అగ్ని మంటలాగా అగ్ని వేడి పుట్టేస్తుంది. పగలేమో ఏసి చల్లదనం పుట్టేస్తుంది ఆ ఎడారిలో. అలాగే నైట్ పూట ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటారు దాన్ని? చలి కాచుకునే మంటనే ఇంగ్లీష్లో ఏదో అంటారు దాని గురించి,
అదే చలిమంటనే ఫైర్ వుడ్స్ సంథింగ్ ఏదో ఉందా, ఓకే. పగలేమో వేసి నైట్ ఏమో చలిమంట వేసుకునే అనుభవాలు. మన దేవుడు ఎలా తెలుసో చూడండి, మన జీవితంలో నీకు పగలేం కావాలో, మధ్యాహ్నం ఏం కావాలో, సాయంత్రం ఏది కావాలో నీకు తెలియకుండానే నీకు ఏవేవి అవసరమో తగిన సమయమందు దేవుడు మనకి సమకూర్చి పెడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ ప్రయాణాల్లో ఎవరిని పంపాలో, నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరి ద్వారా నీకు సహాయం అందించాలో మన దేవుడికి తెలుసు. అందుకని దేవుడు అంటున్నాడు, ఈ జనవరి నెల 2025 సంవత్సరంలో నీ దగ్గర నుంచి నేను ఒకటి తీసివేనయ్యా. అదేంటో తెలుసా? నా కాపుదల నుండి మీరు ఎక్కడికి తొలగిపోరు. మీ ప్రతి ప్రయాణాల్లో నేను ఉండబోతున్నాను, మీ ప్రతి చదువులో నేను ఉండబోతున్నాను. ప్రతి మరణకరమైన పరిస్థితిలో చావు దాకెళ్ళొచ్చావా, దేవుడు నీకు కృప చూపిస్తే, ఆయన ఆయుష్కాలు నీ మీద ఉంటే, నువ్వు సమాధానకారుడిగా ఉంటే, సమాధానకర్త అయిన దేవుడు నీకు కాపుదల ఇచ్చైనా సరే దేవుడు నిన్ను కాపాడుకొనును గాక. చూడండి, అందుకని భక్తుడు అంటాడు, యెషయా గ్రంథము 4:5 సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను రాత్రి అగ్ని జ్వాల ప్రకాశమును యెహోవా కలుగ చేయును. మహిమ అంతటి మీద విధానముండును. చూడండి, ఇక్కడ వీరి కాపుదల్లో వెలుగును చూస్తున్నట్లుగా మనం చూస్తాం. అలాగే నిర్గమాకాండం 14వ అధ్యాయం మనం చూసిన వారమైతే 19-20 మనం చదువుకుంటే ప్రేమ దేవుని పెట్టారు. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు ఎడమ ప్రవేశించెను. చూడండి, దేవుని యొక్క కాపుదల కొన్నిసార్లు శత్రువులు మన మీద దాడి చేసినప్పుడు కానీ, అనారోగ్య పరిస్థితులు మన మీద దాడి చేసినప్పుడు కానీ, దేవుని కాపుదలంట కొన్నిసార్లు ముందు నడవడమే కాదంట, అవసరమైతే నీ పక్షమున యుద్ధము చేసైనా సరే నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డల క్షేమం కొరకు మన దేవుడంట నిన్ను కాపుదలనివ్వడానికి ఆయన మేఘ స్తంభము వలె ఆయన నీ పక్షమున ఒక మంచి కాపుదల ఇచ్చేవాడుగా మన దేవుడు వాటిని మార్చగలడని బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు మొదటి అనుభవం ఏంటో తెలుసా? దేవుడు ఈ రోజు నుంచి నీ దగ్గర నుంచి ఏమేమి తొలగించను అని అంటున్నాడు అంటే, ఈ రోజు నుంచి నా కనుదృష్టి నీ మీద ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 11-12 మనం చదువుతాం పిల్లారా. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకంట యెహోవా కనుదృష్టి దాని మీద ఉండును. దేని మీద? దేవునికి ఇష్టమైన దేశం అవుతుందంట, దేవునికి ఇష్టమైన ప్రాంతం అవుతుందంట, అదే యెరూషలేము. ఆ యెరూషలేము దేవుడు కోరుకున్న ప్రాంతం మీద కనుదృష్టి ఉన్నట్లు ఈరోజు దేవునికి నువ్వు ప్రియుడిగా మారావు, ఆయన సన్నిధిలో ఉన్నావు, సహవాసంలో ఉన్నావు. ఆయన అంటున్నాడు, ప్రేమ దేవుని బిడ్డలారా, దాని మీద నా కనుదృష్టి ఉన్నట్లు, దాని మీద నా కాపుదల ఉన్నట్లు ఈ రోజు నుంచి నీ జీవితంలో ప్రతి ప్రయాణములో జనవరి 1వ తారీఖుని డేట్ వేసుకో. దేవుడు మాటిస్తున్నాడు, మళ్ళీ జనవరి 2026 సంవత్సరం వరకు నీవు దేవుని కాపుదలలో నడవబోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కాపుదల మనల్ని ఆవరించును గాక. ఇది మొదటి అనుభవం. దేవుని దగ్గర నుంచి ఏం తీసివేయను మాటిస్తున్నాడు, నిబంధన చేస్తున్నాడు, ప్రామిస్ చేస్తున్నాడు. ఎన్ని ప్రయాణాలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ దేవుని కాపుదల మీరు చూడబోతున్నారు. వ్యాపారాల్లో కాపుదల చూడబోతున్నారు, ఉద్యోగాల్లో కాపుదల చూడబోతున్నారు, జీవితాల్లో కాపుదల చూడబోతున్నారు, ఏమైనా ఆర్థిక పరిస్థితులు దేవుని కాపుదల చూడబోతున్నారు. ప్రతి సందర్భం అదని ఇదని ఏదైనా లేదు కానీ ప్రతి విషయములో నా దేవుని కాపుదల తోడుగా ఉండును గాక. ఇక రెండోది మనం చూస్తున్న వారమైతే ఏది తొలగిపోదు అని బైబిల్ చెప్తుందయ్యా అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని కృపంట తొలగిపోదనే మాట మనం చూస్తాం. విలాప గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. 3:22 తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారములైనను బాధలైనను కలుగజేయుడు. యెహోవా కృపగలవాడు. 3:22 యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచి ఉన్నది కనుక. చూసారు, దేవుని కృప ఉంటేనంట నిర్మూలము కాదు అంట. అంటే దేవుని కాపుదల తొలగదు. దేవుని కాపుదల ఉంటే మనం నాశనం కావటండి. దేవుని కృప ఉంటే
రెండో మాట ఏంటో తెలుసా? దేవుని కృపంట మనకి తొలగిపోదు అనే మాటను పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు. ఒకసారి మనము కీర్తన గ్రంథము 66:20 కీర్తన 66:20. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. అంటే దేవుడు కృపను కూడా ఏం చేయగలడు? తొలగించగలడు. ఎవరి జీవితంలో చెప్పగలరా? దేవుడు కృపను తొలగించిన వ్యక్తి జీవితం సౌలుని దేవుడు కృప తొలగించాడు. దేవుడు అంటాడు, నేను అతని దగ్గర నుంచి నా కృప తీసా. దేవుని కృప అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పటికి సౌలు జీవితం మన అందరికీ తెలుసు. మొదటి రాజు, మన మొదటి సమయాల గ్రంథంలో సౌలు చరిత్ర చదివితే దేవుడు లేకపోయేటప్పటికంట ఎన్ని పరుగులు తీసాడండి. నాటి నుండి యెహోవా ఆత్మ వెళ్ళిపోయినప్పుడు దురాత్మ రావడం, అది పట్టినప్పుడల్లా తన జీవితంలో మనశ్శాంతి లేకపోవడం. అంత మాత్రమే కాదు, ఒక పట్టణంలో ఫిలిష్తీయులు వస్తున్నారని తెలిసినప్పుడు ఒక పక్క దైవజనుడు సమయాలు చచ్చిపోయాడు, దీర్ఘదర్శులు లేరు, ప్రవక్తలు లేరు. అన్నీ ఎక్కడికి వెళ్ళాడండి? కర్ణ పిశాచు దగ్గరికి వెళ్ళి ఎవరైనా పిలిపిస్తావా? ఎవరిని పిలిపించమంటావు? అదేనండి, సమయాన్ని పిలిపించవా? కారణం ఏంటి తెలుసా? దేవుని కృప తొలగిపోయింది. ప్రేమ దేవుని పెట్టారా? దేవుడు ఈరోజు మాటిస్తున్నాడు. ఒకటి, నా కాపుదల తొలగదు. రెండవది, దేవుని కృప తొలగదు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎలాంటి వాడివైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నవాడివైనా, నీ కులము గాత్రం ఏదైనా కావచ్చు, ఈరోజు దేవుడు మాటిస్తున్నాడు, నా కృప నీకు చాలు. ఒకసారి పౌలు గారంట, ఎవరు మనం చూస్తే అపోస్తులుడైన పౌలు. ఈ అపోస్తులైన పౌలు కంట ఒక ముళ్ళు ఉందంట. ఏంటా ముళ్ళు అంటే, పౌలు గారికి కండ్లు జబ్బు ఒకటి ఉంది. ఏ జబ్బు అంటే అండి? కండ్లు జబ్బు. ఆయనకున్న జబ్బు ఏంటి అంటే, కళ్ళంట పుసులు కట్టేయడం, కళ్ళంట నీరు కారిపోయే రోగం ఉందంటండి. ఈయనకి ఉన్న విచిత్రమైన రోగం ఏంటి అంటే, ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ జబ్బు ఒకటి ఉండేది. ఎప్పుడు రుమాలు చేత పట్టుకుని ఉండేవాడు. కానీ విచిత్రమైన తెలుసా, వాక్యం చెప్పేంత వరకు కూడా కళ్ళంటి నీళ్ళు వచ్చేవి కాదంట. ఓ రోజు పౌలు గారు ప్రార్థన చేసుకుని, ఇంత పరిచర్య చేస్తున్నాను కదా దేవా, ఇన్ని శ్రమలు పడుతున్నాను కదా నీకు, మరి నా శరీరంలో ఉన్న ముళ్ళు తీసేరాదా? ఇది దెయ్యం తీసుకొచ్చిన పని అనుకుంటా అంటే, దేవుడు చక్కని మాట అన్నాడు. చదవండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7-9 వచనాలు మనం చదువుదాం ఒకసారి. 2 కొరింథీయుల పత్రిక 12:7-9 వచనాలు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నవి. నేను అత్యధికముగా హెచ్చిపోకుడు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుడు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై మమ్మారు ప్రభువుని వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన కృప ఉంటే ఏం జరిగింది? అక్కడే రాశాడు ప్రభు, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి ఏమండి, ఆయన కృప అంటే దేవుని శక్తి నా మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండోది ఏంటి? విశేషముగా నా బలహీనతల యందు బహు సంతోషముగా అతిశయపడుదును. ఇక్కడ చూడండి, నా శక్తి మీద నిలుచును అనే మాటలో 1 అని రాసి కింద ఇంకో మాట అన్నాడు, నా శక్తి నిన్ను కప్పును అన్నాడు. ఉందా మాట? రైట్, గమనించండి. అంటే ఒకటే పదం 2 అనుభవాలు మనం చూస్తాం ప్రియమైన దేవుని పెట్టారా. ఇక రెండోది మనం చూసిన వారమైతే, దేవుడు మాటిస్తున్నాడు, ఈ 2025 అంతా కూడా జనవరి 1లో నువ్వు ఉన్నావు, నేను నీకు కాపుదల తొలగిపోకుండా ఇస్తాను అంటున్నాడు. రెండవది, నీ మీద జాలి చూపించడానికి నా కృప నేను నీకు తొలగిపోకుండా ఇస్తాను అంటున్నాడు. మూడోది చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడోది ఏమంటున్నాడు అంటే, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 21వ వచనం. 59:21.
నేను వారితో చేయ నిబంధన ఇదే. నేను వారితో చెయ్య నిబంధన ఇదే. నీ మీదనున్న నా ఆత్మయు, నీ మీదనున్న నీ ఆత్మయు, నా ఆత్మయు, నా ఆ ఆత్మయు, నా ఆత్మయు, నా ఆత్మయు, నేను నేను నీ నోట నుంచిన నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ నోట నుండి, నీ పిల్లల నోట నీ నుండి, పిల్లల నోటు నుండి, పిల్లల పిల్లల నీ నోట పిల్లల నుండి, పిల్లల నోటు నుండి, నీ కాలం మొదలుకొని నీ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని. తొలగిపోదు. మూడవది మనం చూస్తే దేవుడు మాట తొలగిపోదు. ఏంటి దేవుడి మాట? ఇప్పుడు మీ చేతిలో నేను ప్రార్థన చేసి పెట్టబోతున్నాను. ఈ కార్డులో నువ్వు ఏది పొందుకుంటావో నాకు తెలియదు. ఇది పాస్టర్ గారి చేతితో రాసో లేదంటే నాకు దొరికిన ఎక్కడో ఆ బుక్ ఈ బుక్ ఎదుగు తెచ్చుకున్న మాటలు కాదు. ఎక్కడి నుంచి వచ్చినవి? దేవుని గ్రంథములో భక్తులు వెతికి వాళ్ళు రాసుకున్నారు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఈ కార్డులో రాస్తే నిజంగా జరిగిద్దా అని. ఇది నా సేవలో నేను చూశాను. దేవుడు మీరు ప్రార్థనాపూర్వకంగా, మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రార్థనాపూర్వకంగా మన వసంతవాడ ప్రాంతంలో మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఒక ఆవిడ దేవుని మందిరానికి వచ్చింది. ఆవిడికి పెళ్ళయి చాలా సంవత్సరాలు అయింది. పాప కూడా పుట్టింది. పాప పుట్టి 5 సంవత్సరాలు అయింది. ఆవిడ అంటుంది, అన్నయ్య నా కొరకు ప్రార్థన చెయ్యి, నాకు మళ్ళీ గర్భం కావాలి అంది. 5 సంవత్సరాల తర్వాత ఏమంటే గర్భం ఆవిడికి రావట్లేదని ప్రార్థన చేయించుకుంది. అయితే 2 రోజులు కొత్త సంవత్సరం అమ్మ వాగ్దాన కార్డులు ఇస్తాను, ప్రార్థిస్తాను, రామ్మ అని చెప్తే వసంతవాడ మందిరానికి వచ్చింది. ప్రార్థన చేశాము. ఏమండి ఒక కార్డు ఆవిడ చేతిలో పెట్టాను. ఆవిడకి ఏమని వచ్చిందయ్యా అంటే, నేను నీకు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాను అనే మాట వచ్చింది. విచిత్రం ఏంటో తెలుసా? ఆ కార్డు తీసుకున్న నెలకు తెలిసింది ఆవిడకి. అదేంటంటే అప్పటికి ఆవిడ కన్సీవ్ అయిందని, అప్పటికి ఆవిడ గర్భవతి అని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వసించండి. ఒక అన్యురాలు విశ్వసించింది. ఆవిడేం దేవుడు నమ్ముకున్న ఆవిడ కాదు. ఆవిడ పేరు లీలా, వసంతవాడలో. ఆలోచన చేయండి ప్రియులారా. కాబట్టి గమనించండి, నా జీవితంలో కూడా అలాంటి ప్రామిస్లు ఎన్నో చూశాను. నేను అంటాను, ఇది దేవుడు మాట ఇచ్చాడు. ఏ మాట? పాస్టర్ గారు ఇచ్చింది కాదు. పాస్టర్ గారు ఇచ్చారు కదా అని చెప్పి సంవత్సరం బైబిల్లో తోసేస్తున్నామేమో. ఈరోజు అలాంటి వాళ్ళు కూడా లేకపోలేదు. మనం ఒక ఆవిడ బైబిల్ ఎదిగితే 2001 ఏంటి కార్డులు ఎంత గొప్ప. నాకంటే బెస్ట్ తక్కువ ఆవిడ దగ్గర ఉన్న కార్డులు కట్టి ఏమంటే తీసుకొచ్చి ఏం చేస్తున్నామా? లోపల పెడుతున్నాను. నువ్వు విత్తనం, నేను తీసుకోను. అలా కాదండి. ఈ మాట దేవుని మాట. ఈ కార్డు మీ దగ్గరికి రాగానే చేయాల్సిన పని ఏంటంటే, ప్రతిరోజు నీకు చదువు లేదా, ఈ కార్డుని తీసుకో, చేతిలో చేయి. నీకు చదువు లేకపోతే, అయ్యా ఇందులో నాకేముందో తెలియదు, ఇది నా జీవితంలో చెయ్యి, అంతే. ఒకటే ప్రార్థన. ఒకవేళ చదువు వస్తే నాకు ఈ దీవెన కావాలి, నీకు ఒకవేళ చదువు వస్తే నాకు ఈ అనుభవాలు కావాలి, ఇందులో నేను నడవాలి. మాట ఇచ్చిన దేవుడు గొప్ప దేవుడు గనక నా జీవితంలో ఇక ప్రార్థన, నా జీవితంలో ఈ నెరవేర్పు చేయమని నువ్వు అడిగితే, మన దేవుడు ఎవరంటే, నీ నోట, నా నోట, పిల్లల నోట, పిల్లల నోట. ఇది ఒకరితో అయ్యేది కాదు. ఇది పిల్లలకి ఇస్తే పిల్లలకి, పెద్దలకి ఇస్తే పెద్దలకి, వృద్ధులకి ఇస్తే వృద్ధులకి. నాకు మళ్ళీ విచిత్రం అనిపిస్తుంది, దేవుడు అంత స్వయంగా నేను ఎలా గుర్తుపడతాడా అని. అప్పుడు అనిపించింది, యెహోవా కనుదృష్టిలు అందరి మీద ఉన్నాయి కనుక. నేను ఒక్కోసారి అనుకుంటాను, ఎవరికైనా కార్డు ఇస్తే, ఎవడో చంద్రబాబు గారు లాంటి వాళ్ళు కార్డు ఇచ్చినప్పుడు నీకు మళ్ళీ పెళ్లి జరుగును అన్నారు అనుకోండి, నా పరిస్థితి ఏంటి అనుకుంటా ఉంటాను ఒక్కోసారి నేను. కానీ దేవుడు అయ్యా ఆలోచన పెట్టుకోదు, నేను సరదాగా ఉన్నా అంటే ఆలోచన చేయండి పిల్లారా. ఒకవేళ ఇంకెవరికైనా సరే ముసలామ దగ్గరికి వచ్చి నువ్వు మరుసటి 7 గర్భవతి అవుతూ అన్నావు అనుకోండి, పరిస్థితి ఏంటి? కానీ దేవుని కృప చూడండి, ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఏ రోజు కూడా దేవుడు మాట తప్పలేదు. నేను అంటాను, అలా తప్పకుండా ఉండడానికి దేవుడి సన్నిధిలో మనమందరూ సిద్ధపడాలి. రాత్రి మనం అందరం కూడా సిద్ధపాటు కలిసి ప్రార్థన చేసుకున్నాం. నేనంతా సిద్ధపాటు కలిసి ప్రార్థన చేసుకున్నాం. నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను, దేవుడు ఇప్పుడు మాట ఇవ్వబోతున్నాడు. మన దేవుడు ఈ మాట తప్పిపోకుండా మీ జీవితంలో జరిగించునుగాక. ఆయన నోటి మాట తొలగదు. చెప్పండి ఆ మాట అందరూ ఒకసారి. దేవుని నోటి మాట తొలగదు. అలా నమ్మి విశ్వసించగలిగితే
ఇంకొక మాట కూడా చెప్పి ముగించేసి, దేనికోసమైతే మీరు ఆరాట పడుతున్నారో, దేనికోసమైతే మీరు ఆశతో కృష్ణతో చూస్తున్నారో నాకు అర్థమవుతుంది కనుక ఆ మాట మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడికి ఆపేస్తూ పోయేది కానీ ఎందుకు అది కూడా చెప్పి ముగించేస్తాం, దాన్ని వివరించను. లూకాసు సువార్త 1వ అధ్యాయం 17. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టినప్పును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. అంటే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నానంటే, మనందరికీ తెలుసు చరిత్ర. ఈ ఏలియా అనే వ్యక్తి గురించి ఒకసారి మాట్లాడాలనుకుంటున్నా. దీనికి నేను ఏమని పేరు పెట్టానంటే ఆత్మ తొలగిపోదు అన్నాడు. ఉదాహరణ ఏంటంటే, దేవుని కృప పిల్లల 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 సంతతి మీద ఉంటుంది. ఆయన మేలు చూపించు వారి జీవితంలో ఆయన దీవెనలంట పిల్లల పిల్లల మీద ఉంటాయని బైబిల్ చెప్తుందండి. ఏలియా ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? ఎలీషా మీదకి వచ్చింది. ఎప్పుడు? ఏలియా నువ్వు వెళ్ళిపోతూ నీ ఆత్మ నాకు 2 పాయలుగా ఇమ్మని కోరుకున్నాడు కాబట్టి ఏలియా ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. కానీ గెహాజీ పొందుకోగలిగాడా? ఏమంటే నీకు 2 అంతల ఆత్మ ఉంది కాబట్టి నాకు 3 అంతలు కావాలని అడిగితే బాగుండేది. అది అడగకుండా ఏం కోరుకున్నాడంటే నయమాను డబ్బు కావాలనుకున్నాడు. దేవుని ఆత్మ అక్కడికి ఆగిపోయింది. అంటే ప్రేమ దేవుని పెట్టినారా, ఈరోజు దేవుని ఆత్మ ఆగిపోయే ఆత్మ కాదు. ఏలియా నుంచి ఎలీషా మీదకి వచ్చినప్పటికీ అక్కడికి ఆగిపోతుందేమో కానీ బైబిల్ చెప్తుంది ఇదిగో మళ్ళీ అంత్యకాలములో ఏలియా ఆత్మ యోహాను మీదకిని, యోహాను నుండి మన ప్రభు యొక్క ఆత్మ నేడు సంఘాల మీదకిని ఆగిపోక తొలగిపోక మనందరి మీదకి దేవుడు ఆత్మ దిగి వచ్చునుగాక. నువ్వు ఆశ పడాలే కానీ తృష్ణ పడాలే కానీ దేవుని ఆత్మ తొలగిపోలేదు. ఆశపడితే దేవుని ఆత్మ ఇప్పటికి నీ మెత్తికి రావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. తలవంచని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మన అంశము దేవుని యొక్క మన దేవుడు మన జీవితంలో తొలగించను అంటున్నాడు. నా కృప నీ మీదకి వస్తుంది కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. దేవుని ఆత్మ విడిచిపెట్టింది ఏంటి? దేవుడు మన దగ్గర నుంచి తొలగించింది ఏంటి? ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన నోటి మాట. ఇవి మన జీవితంలో నెరవేరులాగున, ఈ వాగ్దానం మన జీవితంలో స్థిరపడులాగున మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. వాగ్దాన కార్డులు మీకు ఇవ్వబోతున్నాం. ప్రతి ఒక్కరు ఆశతో ప్రభుని అడుగుదాం. ప్రతి ఒక్కరు ఆశతో ప్రభు